భూములు ఉన్నాయంట. బర్నబాకు ఏమున్నాయి? భూములు ఉన్నాయి, ఆస్తి ఉంది. అవన్నీ ఆయన ఏం చేసేవాడు, ఆ భూమిని అంతా అమ్మేసేసి ఆ యొక్క ఆస్తి అంతా తీసుకొచ్చి, డబ్బులు అవన్నీ తీసుకొచ్చి అక్కడ అప్పుడు అపోస్తలులు అని ఉండేవాళ్ళు. ఎవరుండేవాళ్ళు? అపోస్తలులు అంటే ఏంటి? దేవుని వాక్యం చెప్తూ దేవుని అందరినీ దేవుని దగ్గర తీసుకొచ్చేవాళ్ళు అపోస్తలు అనమాట. అయితే ఇతనికి ఏమున్నాయంటే పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. అవన్నీ అమ్మేసి ఈయన ఏం చేసేవాడు, అపోస్తల పాదాల దగ్గరికి తీసుకొచ్చేవాడు. చూడండి, ఇవన్నీ ఏంటి? ధనము. ఆయన భూములు అమ్మేసి ఏం చేసేవాడు, ఆ ధనమంతా తీసుకొచ్చేసి అపోస్తల పాదాల యొద్ద పెట్టేవాడు. దేవునికి ఇవ్వడం అనమాట. అంటే ఏంటి? అపోస్తలకు ఇవ్వడం అంటే సేవకులకి ఇవ్వడం, సమర్పించుకోవడం. వింటున్నారా? సేవకులకి సమర్పించుకోవడం, దేవుని దగ్గర ఆ ధనం తీసుకొచ్చి పెట్టడం. మనం ఎవరైనా ఇస్తున్నామా? మనం కూడా సండే చర్చికి వెళ్ళినప్పుడు చందా వేస్తున్నారా? అవన్నీ ఎవరికి ఇచ్చినట్టు? మనం దేవునికి ఇవ్వాలి. అవన్నీ ఎక్కడ వాడబడతాయి? ప్రభు సేవకే వాడబడతాయి. మనం ఇచ్చే ధనం కానీ, మనం ఏదైనా కానుకలు కానీ, అవన్నీ కూడా ప్రభు సేవకే వినియోగించాలి. ఆ తర్వాత ఇప్పుడు బర్నబాకు కూడా మంచి దేవుని గలవాడు. తర్వాత అదంతా తీసుకొచ్చి అమ్మేసి ప్రభు పాదాల దగ్గర పెట్టేవాడు. అట్లా ఈయనకి బర్నబా అంటే ఏంటి? మరి అర్థం ఏంటమ్మా చెప్పాలి. ఆదరణ పుత్రుడు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత యెరూషలేము వరకు తీసుకొచ్చారు. ఎవరిని? సౌలుని యెరూషలేము దాకా వచ్చాడు. వచ్చిన తర్వాత బర్నబానే ఫ్రెండ్ అయ్యాడు. అయితే అక్కడ కూడా సౌలు ఏం చేసేవాడంటే దేవుని గురించి చెప్పడం, ఇతరులకు వాక్యం చెప్పడం, ఇతరులను మార్చడం, యేసుప్రభువే నిజమైన దేవుడని చెప్పడం అలా చేసేవాడు. అట్లా యూదులతో తప్పించేవాడు, యూదులతో వాదన పెట్టుకున్నాడు. లేదు, యేసుక్రీస్తు నిజమైన దేవుడని చెప్తా ఉండేవాడు. అయితే ఇప్పుడు ఒకసారి యెరూషలేము నుంచి అక్కడ చెప్తా ఉంటే యెరూషలేములో కూడా పౌలుకి వ్యతిరేకత మొదలైంది. ఎట్లా మొదలైంది? అక్కడ యూదులతో తర్కిస్తున్నాడు. యెరూషలేములో కూడా తర్కించి ఆ యూదులతో తర్కిస్తూ ఉంటే వాక్యం గురించి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ కూడా వాళ్ళని చంపడానికి రెడీ అయ్యారు. ఎవరిని? పౌలుని చంపడానికి. ఇంతకుముందు మరి స్టెఫను రాళ్లతో పట్టుబడ్డాడు. విన్నారా? పొద్దున చెప్పారు కదా ఆమె. స్టెఫన్ని ఎట్లా చంపారు? రాళ్లతో కొట్టి చంపారు కదా. అలా చంపినప్పుడు దేని కొరకు చంపారమ్మా? స్టెఫన్ ఎందుకు చంపారు? దేనికి చంపారు? యేసుప్రభు గురించి చెప్తుంటేనే చంపారు. యేసుప్రభు గురించి చెప్తుంటే ఇప్పుడు కూడా మన బయట కూడా మన సువార్త సేవ చేసినప్పుడు చాలా మంది వ్యతిరేకం వస్తారు. సువార్తను ప్రకటించొద్దని చెప్తారు కదా. అట్లాంటివి ఉన్నాయి ఈ రోజుల్లో కూడా. అప్పుడు కూడా స్టెఫన్ని కూడా రాళ్లతో కూడా చంపితే చాలా మంది విశ్వాసులు, ఆ యెరూషలేములో ఉన్న విశ్వాసులు అంటే చెదిరిపోయారంట. ఏమయ్యారు? చెదిరిపోయారు, భయపడిపోయారు. ఇట్లా చేస్తున్నారేంటి, మేము ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలని చెప్పి చాలా మంది విశ్వాసులు ఆయా ప్రాంతాలకు, ఆయా దేశాలకు చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత చాలా మంది ఏం చేశారు, వేరే దేశాలకు కూడా చెదిరిపోయారు. రాష్ట్రాలకు, వేరే దేశాలకు చెదిరిపోయారు. చెదిరిపోయినా కూడా వాళ్ళు ఏం చేశారు, అక్కడ దేవుని గురించి ప్రకటిస్తున్నారు. దేవుని గురించి ప్రకటిస్తున్నారు. ప్రకటించిన తర్వాత అక్కడ కూడా చాలా మందిని కాల్స్తున్నారు అనమాట. అట్లా వెళ్ళినప్పుడు ఈ పౌలు కూడా అలా చెప్తుంటే ఏం చేశారు, బాబు ఇక్కడ వద్దు, ఇక్కడికి వచ్చి కూడా యేసుప్రభు గురించి చెప్తున్నాం. ఆల్రెడీ ఇదివరకు కూడా యేసుప్రభు ప్రజలు తెలుసుకుని మళ్ళీ నువ్వు దేవుడి గురించే చెప్తున్నావు, ఇక్కడ ఉండొద్దని చెప్పేసి ఏం చేశారు, ఆయన సొంత ఊరికి పంపించేశారు. ఆయన పౌలు గారి సొంత ఊరేంటి? పౌలు సొంత ఊరేంటి? మర్చిపోయారు మళ్ళీ. గట్టిగా చెప్పండి.